దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనం వారం వారం వార ఫలాల గురించి వివరించుకుంటున్నాం కదండి. మే 24 తారీఖు నుంచి మే 30 తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో పరిశీలించుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయండి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీరు చేసే పనిపై అధికారుల ప్రశంసలు అనేవి మీకు ఉంటాయండి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా త్వరగా సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చుల గురించి తగ్గిస్తే మంచిది. ఆరోగ్య విషయంలోకి వస్తే తలనొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. అలసట వంటి సమస్యలు వస్తాయండి. ఇక మేషరాశి వారు ఆరాధించాల్సిన దైవం హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం వల్ల, హనుమాన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఈ వారం ఇంకా అద్భుతంగా ఉండబోతోందండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయండి. వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రేమ విషయాల్లో సంతోషకరమైన మార్పులు ఉంటాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే సింహరాశి వారు ఆరాధించుకోవాల్సిన దైవం శ్రీ మహాలక్ష్మి. శుక్రవారం రోజు అమ్మవారికి దీపారాధన చేయడం వల్ల వీళ్ళకి చాలా చాలా విశేషంగా కలిసి వస్తుందండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా అయినా సరే పూర్తవుతాయండి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చదువులో పురోగతి అనేది ఉంటుందండి. ఇక మిథున రాశి వారు ఆరాధించాల్సిన దైవం విష్ణు సహస్రనామాలు వినటం వల్ల, ఆ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయండి. ఇంట్లో కొంత టెన్షన్గా ఉంటుంది. టెన్షన్ వాతావరణమే ఉండొచ్చు. మీ సహనంతో సమస్యలు అనేవి తగ్గుతాయి. చాలా సహనంగా ఉండండి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ముందు కొంచెం ఆలోచించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి వారు ఆరాధించాల్సిన దైవం పరమేశ్వరుణ్ణి ఆరాధించడం, శివాలయంలో అభిషేకం చేయించడం వల్ల మీకు కొంచెం సమస్యలు అనేది తగ్గుముఖం పడతాయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మంచి గౌరవం అనేది లభిస్తుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదివారం సూర్యనారాయణుడికి అభిషేకం చేయండి. ఇక మీరు సూర్యనారాయణుని ఆరాధించడం వల్లే మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుందండి. పనుల్లో ఆలస్యం కూడా తగ్గుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుందండి. ఆరోగ్యంపై మాత్రం దృష్టి పెట్టండి. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక కన్యారాశి వారు ఆరాధించాల్సిన దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల, ప్రార్థించడం వల్ల, అలాగే దుర్గాదేవి గుడికి వెళ్ళడం వల్ల చాలా విశేషమైన ఫలితాలను పొందవచ్చండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిమకు గుర్తింపు వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్నేహితులతో కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. కోపాన్ని చాలా వరకు తగ్గించుకోవాలండి తులారాశి వారు. ఇక తులారాశి వారు ఆరాధించాల్సిన దైవం శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయటం వల్ల మీకు విశేషమైన ఫలితాలని పొందుతారండి, ఆరాధిస్తారని ఆశిస్తూ తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత ఒత్తిడి కనపడుతుంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు కూడా వస్తాయండి. చివరికి మాత్రం విజయం లభిస్తుంది. కుటుంబ మద్దతు బలంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇక ఆరాధించాల్సిన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థించడం వల్ల చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయండి. ఇక ఆరాధించాల్సిన దైవం ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల వీరికి విశేషమైన ఫలితాలు అనేది ఉండబోతోందండి. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావచ్చు. ఆరోగ్య విషయంలో అలసట పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగంలో సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. శనివారం శనిదేవునికి నువ్వుల నూనె దీపంని సమర్పించండి. ఆరాధించాల్సిన దైవం ఆంజనేయ స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. విశేషమైన ఫలితాలను పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయండి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఇక కుంభరాశి వారికి బాగా కనపడుతుంది ఈ వారం. ఇక ఆరాధించాల్సిన దైవానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించండి. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఇంకా అనుకూలంగా ఉండిపోతుంది. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి శుభవార్తలనే వినే అవకాశం కనపడుతుంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయండి. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. ఇక ఆరాధించాల్సిన దైవం శ్రీకృష్ణుని ప్రార్థించడం వల్ల వీరికి చాలా చాలా మనశ్శాంతి అనేది ఉంటుందండి ఈ వారం అంతా కూడా. ఇక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి ఫలాల వీడియో మొత్తం చూస్తారని ఆశిస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీకు ఏవైనా అనుమానాలు కానీ మీకు వచ్చే డౌట్లని నాకు కామెంట్ రూపంలో తెలిపండి. నాకు తెలిసినంత వరకు నేను తెలియపరచడానికి చూస్తానండి. మీ అందరికీ నేను ఆన్సర్ చేయగలుగుతాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. ఈ రాశి ఫలాల వీడియోని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, అన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది జ్యోతి భక్తి వ్లాగ్స్.